ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవుల ఎంపికపై రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. పెద్దల సభకు 3 ఎంపీలు వెళ్లే అవకాశం ఉండటంతో ఎవరెవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల వైసీపీకి చెందిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయటంతో కూటమి పార్టీల నుంచి సభకు వెళ్లే అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ 3 పదవులను టీడీపీ అట్టిపెట్టుకుంటుందా, లేదంటే 3 పార్టీలో ఒక్కో పోస్టు తీసుకుంటాయా అనే చర్చ 3 పార్టీల నేతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీడీపీ నుంచి పెద్దల సభకు బీద మస్తాన్ రావు, గల్లా జయదేవ్, అశోక్ గజపతిరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ నుంచి పార్టీ మారిన బీద మస్తాన్ రావుకు ఎంపీ పదవి ఇస్తారని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ రేసులో ముందున్నట్టు సమాచారం. మరోవైపు కంభంపాటి రామ్మోహన్ రావు పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సానా సతీష్ పేరు కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ 4 నేతల్లో ఎవరో ఒకరికి రాజ్యసభ సీటు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీకి సైతం ఓ సీటు దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్యసభ రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందున్నట్టు సమాచారం. మాజీ సీఎంకు గతంలో రాజ్యసభ పదవి ఇస్తారని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖాయమని చెబుతున్నారు. అటు సీఎం చంద్రబాబు సైతం బీజేపీకి ఓ సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అటు జనసేన పార్టీకి సైతం ఓ సీటు దక్కొచ్చని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన నుంచి ఎవరిని పెద్దల సభకు పంపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. పెద్దల సభకు వెళ్లేందుకు మెగా బ్రదర్ నాగబాబు చాలా రోజులుగా ఆసక్తిగా ఉన్నారని జనసేన పార్టీ వర్గాలే అంటున్నాయి. మొదటి నుంచి జనసేనలో నాగబాబు యాక్టివ్ రోల్లో ఉన్నారు. పవన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ప్రత్యేక ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉన్న కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అది సాధ్యపడలేదు. అటు తర్వాత ఏపీలో కీలక నామినేట్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. కానీ తాజాగా నాగబాబు విషయంలో రాజ్యసభ సభ్యునిగా పంపాలని బీజేపీ, పవన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే నాగబాబునే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవటం వెనుక రాజకీయంగా అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఒకటి మాత్రం ఆసక్తిగా ఉంది. జనసేన తరపున ఢిల్లీలో పవన్ తరపున ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుందని బీజేపీ పెద్దలు ప్రపోజల్ పెట్టారట. ప్రతినిధిగా పవన్ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయిన వ్యక్తి ఉంటే బాగుంటుందని బీజేపీ సూచన చేసిందట. ఆ ప్రతినిధితో బీజేపీ తన సందేశాలను పవన్ కు పంపించాలనే ఉద్దేశమట. దీంతో నాగబాబు పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా ఇస్తే నిత్యం ఢిల్లీలో అందుబాటులో ఉంటారని వారి ఆలోచనట. అంతేకాదు, ఇప్పటివరకు జనసేన తరపున కేంద్ర మంత్రివర్గంలో చోటు లేదు. నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే అది కూడా పూర్తి చేసినట్టవుతుందని బీజేపీ పవన్ కు సలహా ఇచ్చిందట. దీనిపైనే పవన్తో గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారనే టాక్.